బీఆర్ఎస్ నాయకులు హరీష్ రెడ్డి ఉన్నారు మనతోటి. ఎట్లా కేసీఆర్ సిట్ విచారణ ఎలా చూస్తున్నారు? కేసీఆర్ గారిపై సిట్ విచారణ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. ఈ విషయం ఘంటాపథంగా ఎందుకు చెప్తున్నామంటే 24 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో కేసీఆర్ గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కానీ ఏ ఆటుపోటు ఎదుర్కొన్నప్పుడు కూడా కేసీఆర్ గారు చేసిందల్లా తెలంగాణను తీసుకురావడము, తెలంగాణ కోసం కష్టపడి తెచ్చినటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ అని చేయడం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ కూడా చెరిపేస్తూ కేసీఆర్ గారిని చరిత్రలో లేకుండా చేయడం అనేది ఒక అదేమంటారంటే ఒక టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం మనం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి నికృష్టపు నీచపు ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి కూడా ఈ దేశంలో లేరు. ఎందుకంటే తాను ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మర్చిపోయి తీసుకొచ్చినటువంటి అప్పులతో ఒక్క పని చేయకుండా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా కేవలం కక్షపూరితటువంటి రాజకీయాలు చేయడమే ఒక పరమావధిగా పెట్టుకొని పబ్లిక్ని ఎప్పుడైతే క్వశ్చన్ చేసే ఎబిలిటీ ఉంటాయి కదా దాని నుండి డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఇది ఒక పథకం. ఇది అంతే తప్పితే దీనిలో ఈ కేసులో కనీసము బేసిక్ స్టాండర్డ్స్ కూడా లేవు, లీగాలిటీస్ లేవు దీంట్లో. ఎందుకంటే ఇది కోర్టు ముందటి పోతే ఈజీ కొట్టిపడిపోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఎక్కడో లిఖితపూర్వకంగా పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్పేసి ఎక్కడ చెప్పరు. ముఖ్యమంత్రికి ఆ హోదా ఉండదు. చేసేది ఎవరు? పోలీస్ యంత్రాంగం చేస్తారు, డీజీపీ గారు లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారు. దీనిలో ముఖ్యమంత్రి గారికి ఏం అవసరం ఉంటుంది? అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు చేస్తున్నట్టేనా? మరి అట్లా అంటే ప్రధానమంత్రి గారు చేస్తున్నట్టేనా? ఇటువంటి చవకబారు నిందలేసి ప్రజల దృష్టి మరల్చుతామనంటే ప్రజలు ఇలా చెప్పులు చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఎడమైంది. నాట్లు పడ్డాయి ఆల్రెడీ పల్లెటూర్లలో, ఇలా పొలాలలో నాట్లు పడ్డాయి. ఇవాళ దాకా రైతు బంధు చేయడానికి దిక్కులేదు. కానీ సిట్టు పేరు మీద, లట్టు పొట్టు పేరు మీద ఇలా కాలక్షేపం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి మాత్రమే తీసుకొచ్చినటువంటి సిట్ కేసు తప్ప దీంట్లో ఎటువంటి లీగాలిటీస్ లేవు. ఇది ఎక్కడ ఏ కోర్టులో కూడా చెల్లదు. గతంలో కాళేశ్వరం కమిషన్, ఘోష్ కమిషన్ గారిని కూడా అది కూడా ఎక్కడ చెల్లదు. కేటీఆర్ గారి మీద ఫామ్లో ఈ కేసు చెల్లదు. ఇవన్నీ లొటపీస్ కేసులు. తెలంగాణ సమాజంలో ప్రజలందరికీ ఇవన్నీ అర్థమైనాయి. ఎట్లా ఇది కేసీఆర్ సిట్ విచారణ ఎట్లా ప్రజెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు అంటే బీఆర్ఎస్ బలం ఎంతో తెలుసుకోవడానికి సిట్ విచారణ చేస్తున్నారా, లేక మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది కదా చూద్దాం అట్లా అసలు వాళ్ళకి క్యాడర్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఈ విచారణ జరుగుతుంది? ఇది ఆయనకి రేవంత్ రెడ్డికి తెలవాలి. ఎందుకంటే ఆయన దిమాగ్లో ఏముందో ఎవరికి తెలియదు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ కేసులో ఎటువంటి బలం లేదు. ఇదంతా కూడా ఒక లొట్ట పీసు, చెత్త తుపేల్ కేసు. కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికి తీసుకొచ్చినటువంటి కేసు. ఇలా చూస్తున్నారు కదా బీఆర్ఎస్ బలం ఏందో. ప్రతి గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని వరకు ఇలా బగ్గుమంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. సాధారణ ప్రజలు కూడా తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, తెచ్చిన తెలంగాణని ఇలా బంగారుమయంగా చేసినటువంటి ఒక మహానుభావుడిని ఇన్ని రకాలుగా వేదనలకు గురియాలన్నా ఆయనే కదా. ఇలా లేకపోతే ఈ సన్నాసి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడా? తెలంగాణ తీసుకొచ్చిందే ఆ మహానుభావుడు. తెచ్చిన తెలంగాణనే దిక్కుమాలిన హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఇలా నువ్వు ఆయన దండకి ఆయన ఫోటో కొట్టి దండేసి దండం పెట్టుకుంటా రోజు మొక్కాలి, ఆయన కాళ్ళకు దండం పెట్టుకోవాలి. నువ్వు అటువంటి వ్యక్తి మీద లేనిపోయిన అభాండాలను నిందలేసి అలా ఆయనను అబాస్పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నావు. చరిత్రలో నువ్వు నిలవవు. చరిత్రలో ఎవరైతే గొప్ప గొప్ప పనులు చేసిండ్రో వాళ్ళే నిలుస్తారు. కాళేశ్వరం కట్టిన వాళ్ళు నిలుస్తారు, రైతు బంధు తీసుకొచ్చిన వాళ్ళు నిలుస్తారు, దళిత బంధు తీసుకొచ్చిన వాళ్ళు నిలుస్తారు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కట్టి ఇలా హైదరాబాద్ నగరం దిశను మార్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణ చరిత్రలో నిలుస్తారు. నీలాంటి చరిత్రహీనుడు చరిత్రలో ఎన్నటికీ నిలవడు. కేసీఆర్ అరెస్ట్ తప్పదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అరెస్ట్ చేయాల్సింది కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి కాదు. ఆ విషయం వాళ్ళకి తెలివి ఉండాలి, దిమాగ్ ఉండాలి. ఫస్ట్ దిమాగ్ గీడ తలకేలు ఉంటే అర్థమవుతుంది. దిమాగ్ మోకాళ్ళలో ఉంది వాళ్ళకి. జడ్జి చెప్తే అరెస్ట్ చేస్తారా? కాంగ్రెస్ సన్నాసులు చెప్తే అరెస్ట్ చేస్తారా? జడ్జి చెప్పాలి. జడ్జి ముందటికి కేసే తెలియదంటున్నాం కదా మేము. మా లాయర్లు చెప్తున్నారు. ఇలా మా మోహిత్ రావు గారు చెప్పిండ్రు, సుప్రీంకోర్టు లాయరు ఏమంటున్నాడు, ఈ కేసే చెల్లదు, లీగాలిటీ లేదు దీనిలా, ఎటువంటి చట్టబద్ధత లేనటువంటి తుపేల్ కేసు ఇది. మరి ఎట్లా అరెస్ట్ అవుతారమ్మా? అరెస్ట్ చేసి తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? చిల్లర మల్లర కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఎక్కడైనా తెలంగాణ దిశ భవిత మార్చినటువంటి నాయకుడిని అరెస్ట్ చేస్తే తెలంగాణ సాధారణ ప్రజానికం ఊరుకోరు, ముసలి వాళ్ళు ఊరుకోరు, వికలాంగులు ఊరుకోరు, రైతులు ఊరుకోరు, మహిళలు ఊరుకోరు. అందరు కూడా చేతికి దొరికితే తీసుకొచ్చుకొని కాంగ్రెస్
నాయకుల వీపులు బయట పూజలు చేస్తారు రేపు రానున్న రోజు. ఇది తథ్యం జరుగు తీరుతుంది. ఇచ్చినటువంటి హామీలు దిక్కులేదు. ఏమనంటే కనుగుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, పేగులు తీసి మెడలు వేసుకొని డ్యాన్స్ చేస్తా, ఒక ముఖ్యమంత్రికి మాట్లాడాల్సినటువంటి భాష, డీసెన్సీ, డెకోరం లేదు. ఎన్నడైనా మంచి మాటలు మాట్లాడేటప్పుడు ఈ ముఖ్యమంత్రిని చూసినామా? ఎన్నడూ మాట్లాడు. రైతాంగం పట్ల ఆయనకు వివక్ష. ఇయాలటి దాకా రైతులకు చేసినటువంటి నికార్స్ అయిన ఒక కార్యక్రమం చెప్పండి. దగ్గర నియర్ అబౌట్ 3 లక్షల కోట్లు అప్పు చేసిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, నేను చేయడానికి ఏం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. అదొక చెత్త ఉత్త ఫేక్ ముచ్చట అది. బీఆర్ఎస్ ప్రభుత్వం నికార్స్గా ఎన్ని అప్పులు చేసిందమ్మా? 2,80,000 కోట్లు. దీన్ని అమాంతం 4 ఇంతలు లేపి 8 అంటాడు, 9 అంటాడు, 10 అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సన్నాసులకే తెలియలేదు. ఈ సన్నాసులకి ఎంత అప్పైందో కూడా తెలియదు. ప్రధానమంత్రి ఎక్కడైతే లోక్సభలో కూర్చుంటారో, లోక్సభలో అడిగినటువంటి ప్రశ్నకి ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొచ్చిన డేటా ప్రకారము 2,80,000 కోట్ల అప్పైంది. గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రమించినటువంటి 70,000 కోట్ల అప్పు. మొత్తం కలిపితే ఎంత? 3.5 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ హయాంలో చేసింది కేవలం 2,80,000 కోట్ల అప్పే. నువ్వు సన్నాసి వేల 2 ఏళ్లనే 2,80,000 కోట్లు చేస్తావు కదా. కేసీఆర్ తీసుకొచ్చిన అప్పులు ఏం చేసిండు? కలెక్టరేట్లు కట్టిండు, రోడ్లు వేసిండు, బిల్డింగ్లు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, చెరువుల పూడికతీత తీసిండు, ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, ఇన్ని స్కీములు చేసిండు కేసీఆర్. నువ్వేం చేసినావు? ఆ దిక్కుమాలను కూడా నాకు అర్థం కాదు. 2,80,000 కోట్లు అప్పు చేసినావు. నీ ముఖానికి ఒక్క కార్యక్రమాన్ని చేసినావు. ఇప్పటికీ ఇచ్చిన హామీలకి దిక్కు లేదు నీకు. కేసీఆర్ గారు అనే ఏమన్నా తాకత్ ఉందా నీకు? అసలు బుద్ధి ఉండాలి కొంచెం. ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డికైనా కాంగ్రెస్ సన్నాసులకైనా బుద్ధి ఉండాలి. ఈ దిమాకు మోకాళ్ళ నుంచి మళ్ళీ తీసుకొని తలకాయలు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతాయి. మోకాళ్ళు ఉన్నంతసేపు అర్థం కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణలో లేడు, సిట్టు విచారణకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సిట్టు విచారణకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదనంటే కుదరదు. ఎందుకనంటే ఈ కేసు గురించి అనేక మార్లు అనేక పర్యాయాలు స్టేజ్ల మీద బహిరంగ సభల్లో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడింది రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా. ఇలా ఆంధ్రజ్యోతి కానివ్వండి, లేకపోతే ఇంకొక లట్టుపట్టు పేపర్లు, రేవంత్ రెడ్డి కనుసన్నలో నడిచే పేపర్లే ఇలా కేసీఆర్ గారిని బదనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి. ఇది ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి లేకపోతే ఎవరు చేసినా ఈ సిట్ కేసు నాకు అర్థం కాదు. సిట్ ఎవరు వేసిరు? ఇలా ఫోన్ ట్యాపింగ్లో ఏమైనా బలం ఉందా? పోనీ నాకు ఒక విషయం చెప్పండి. రైతులకు కావాల్సింది రైతు బంధువా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయాలా? మరి రైతు బంధు ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్, సిట్టు, లట్టు పొట్టు అనుకుంటా ముచ్చట పెడతారేంది? రైతులు ఇలా అడిగితే నాకు ఫోన్ ట్యాపింగ్ కాదు, నాకు కావాల్సింది నాకు రైతు బంధు కావాలి, పంట పెట్టుబడి కావాలి, యూరియా బస్తాలు కావాలి, నా పొలాల్లోకి సాగునీరు కావాలి, నాకు పంటకి ఇస్తా అన్నటువంటి బోనస్ పైసలు కావాలి, నా పంటను సకాలంలో కొనేటోడు కావాలంటారు వాళ్ళు. నువ్వు సిట్టు, లట్టు పొట్టు అంటే వాడు చెప్పు చేతులు పట్టుకొని తరుముతాడు నేను. రేవంత్ రెడ్డి చేసినటువంటి పన్నాగం ఇది కూడా. కానీ అది భూమరంగా ఆయన మెడక చుట్టుకుంటుంది ఇలా రేపటి రోజు. కేసీఆర్ గతంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడినో, జైలు పెట్టినా భయపడినో, తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ కోసం ఆకాంక్షించి తెలంగాణ తెచ్చిన ఇలాంటివి పట్టించుకోవాలని కేసీఆర్ గతంలో అంటున్నారు. వాస్తవమే కదా. ఎన్నిసార్లు జైల్లోకి పోలేదమ్మా కేసీఆర్ గారి పైన ఎన్నో వందల కేసులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమ కాలంలో. ఆయన కేసులకు భయపడతాడా? పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు, ఆంధ్ర పెత్తందారులు అందరి మీదనే భయపడకుండా ఎదురొడ్డి ఛాతి పైకి పెంచి తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. మహాత్మా గాంధీతో సమానమైన గాయనకి లట్టు పొట్టు కేసులకు భయపడతాడా? అందుకే ఇలా నిర్భయంగా ఆయన మీద ఇల్లీగల్ ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే ఆయనని విచారించడానికి ఆయన ఫామ్ హౌస్ ఎర్రవెల్లి దాకా పోవాలి. 65 ఏళ్ళ పైబడి ఉన్న వ్యక్తిని ఎవరిని కూడా ఇంత హింస పెట్టొద్దు. సీనియర్ సిటిజన్ అయినా కానీ ఇలా బంజారాహిల్స్కి పిలుస్తున్నారు. ఆయన ఒకటే అన్నాడు, నాకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ని కాపాడాలి, మీరు కాపాడుతలేరు, అయినప్పటికీ నేను వచ్చి నందినగర్లో ఉండి మీకు సిట్కి నేను సహకరిస్తా అని చెప్పిండు. సహకరిస్తున్నాడు. ఇలా నాకు ఈ విచారణ ఎట్లా జరుగుతుంది చెప్పాలనా? కేసీఆర్ని వాళ్ళు విచారించరు కాదు, కేసీఆరే వాళ్ళని విచారిస్తారు. ఇది జరగబోయే సిచ్యువేషన్ మీరు చూస్తారు ఇది ఖచ్చితంగా.